మాటతో వినని వాళ్లు తూటాతో మారరని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుషీనగర్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న యోగి నేరస్తులపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. అదే సమయంలో యూపీలో జరిగిన అభివృద్ధిని కూడా వివరించారు. కుషీనగర్లో 424 కోట్ల రూపాయల విలువైన 278 అభివృద్ధి పనులకు యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో యూపీ అంటే నేరాలు, మాఫియాలు గుర్తుకొచ్చేవని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. మాటతో వినని నేరస్తులను కఠిన చర్యలతో అదుపులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఒకప్పుడు కట్టాలు, బాంబులకు పేరుగాంచిన యూపీ ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణులు తయారు చేసే రాష్ట్రంగా మారిందని యోగి తెలిపారు. మాఫియా రాజ్యాన్ని అంతం చేశామని చెప్పారు. ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని పేర్కొన్నారు. అభివృద్ధి, భద్రత రెండింటినీ తమ ప్రభుత్వం సమానంగా ముందుకు తీసుకువెళుతోందన్నారు. కుషీనగర్లో గత 10 ఏళ్లలో పెద్ద మార్పు వచ్చిందని యోగి చెప్పారు. మెడికల్ కాలేజీ, అంతర్జాతీయ విమానాశ్రయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి నిర్ణయాలు ప్రజల మద్దతుతోనే సాధ్యమయ్యాయని అన్నారు. కుషీనగర్ అభివృద్ధికి నిధుల కొరత రానివ్వబోమని హామీ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.